జంగిల్ మధ్యమలో ఉన్న అద్భుతమైన క్రికెట్ స్టేడియంలో అడవి నాలుగు మూలల నుండి వచ్చిన జంతువులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్కి గుమికూడారు. ఇవాళ సవన్నా స్ట్రైకర్స్ వర్సెస్ జంగిల్ స్మాషర్స్. స్టేడియం మొత్తం జీరాఫ్లు జెండాలు ఊపుతూ హోరెత్తుతోంది. చిట్టిచిన్న ముసలిపావురం ఉత్కంఠ భరితమైన అంపైర్ టాస్కు ముందుకొచ్చింది. సవన్నా స్ట్రైకర్స్ కెప్టెన్ సింహం హెడ్స్ అని పిలిచి గెలిచి కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గర్జనల మధ్య సింహం మరియు చిరుత గ్రౌండ్లోకి మెరిసిపోతూ వచ్చారు. క్రికెట్ గేర్లో దర్జాగా తయారయి మొదటి ఓవర్ బౌలింగ్కు జంగిల్ స్మాషర్స్ తరఫున కోతి రానాడు. ఫస్ట్ బాల్ను సింహం బలంగా డిఫెండ్ చేయగా, రెండో బాల్కు చిరుత దూకుతూ ఫోర్ కొట్టి పిచ్ మీద మొట్టమొదటి అద్భుత మాయాజాలం చూపించాడు. డియర్ కవర్లో డైవ్ చేస్తూ బాల్ను ఆపాడు. టూకన్ మిడ్ వికెట్ వద్ద రన్స్ అడ్డుకున్నాడు. వికెట్ కీపర్గా పాండా స్టేడీగా నిలిచాడు. తర్వాత కోతి మరో ఓవర్ వేశాడు. ఈసారి సింహం హెలికాప్టర్ షాట్తో బాల్ను స్టేడియం బయటకు పంపాడు. అద్భుతం! ప్రేక్షకులు ఊగిపడ్డారు. ఇక కెప్టెన్ గొరిల్లా తన బలమైన స్పిన్నర్ ఫాక్స్ను బౌలింగ్కు పంపాడు. ఫాక్స్ తన తొలి గూగ్లీతో చిరుతను బౌల్ చేశాడు. క్లీన్ బోల్డ్. కానీ ఆ తరువాత వచ్చిన మసిలు రైనో మైదానాన్ని కంపించేట్లు సిక్స్ కొట్టాడు. కాని తర్వాత రనౌట్. సింహం రన్నింగ్లో తడబడి చాకచక్యంగా లెపర్డ్ వేసిన త్రోను పాండా స్టంప్ చేసి అవుట్ చేశాడు. చివరి ఓవర్లో 12 రన్స్ కావాలి. జీరాఫ్ బ్యాటింగ్కు వచ్చాడు. పొడవు నిండుగా కనిపిస్తూ నిశ్చలంగా నిలిచాడు. రైనో నాన్ స్ట్రైకర్. మొదటి 3 బాల్స్ డాట్స్ మరియు సింగిల్స్. నాలుగో బంతికి జీరాఫ్ అందంగా ఫ్లిక్ చేసి 4 కొట్టాడు. ఇంకా 2 బంతులకు 5 రన్స్ కావాలి. ప్రెషర్ పెరిగింది. తర్వాత బాల్ జీరాఫ్ ఊపు తీసి భారీ 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అడవి మొత్తం ఉర్రూతలూగింది. ఫైర్ వర్క్స్, డ్రమ్స్, సందడి. రెండు జట్లు కలసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాయి. పావురం అంపైర్ రెక్కలు ఎత్తి గెలుపు ప్రకటించాడు. సవన్నా స్ట్రైకర్స్ గోల్డ్ లీఫ్ ఆకారంలో ఉన్న ట్రోఫీ ఎత్తి ఆడవినంతా సంబరంగా చేసుకుంది.